ప్రైజ్ ద లార్డ్. ఉదయాన్నే మేల్కొన్నారా ప్రియా దేవుని బిడ్డలారా? మరి ఉదయాన్నే మేల్కొన్న వెంటనే ముందుగా మనం చేయాల్సిన పని ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెదికే వారిగా ఉన్నట్లయితే మరి మోషే భక్తుడు మాట్లాడినట్టుగా ఉదయమున నీ కృపతో తృప్తిపరచుము దేవా అని ఆ దినమున మోషే గారు అడిగినట్లుగా మనము కూడా మీ కృపతో తృప్తిపరచుము దేవా అని ఆయన మన్నాను భుజించే వారం ఉండాలి. ఆ ఉదయాన్నే ఆయన వాగ్దానము చదివే వారిగా ఉండాలి. మరి ఈరోజు నీ కొరకు నా కొరకు ఏ వాగ్దానాన్ని దాచించాడో చూద్దామా? ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 1 పేతురు 5:6. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభువారు చెప్తున్నారు, మనము ఎన్నో విషయాల్లో ఏదన్నా మనం ఈ కార్యం జరగాలి, మనకి పని జరగాలని మనం ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటాం. అడిగినప్పుడు మనకు జవాబు రానప్పుడు మనం ఎంతగానో వేదనతో కృంగిపోతూ ఉంటాం. నాకు ఈ పని జరగట్లేదు, ఇది ఎందుకు అవ్వట్లేదు, నేను దేవుణ్ణి అడుగుతున్నాను కదా, ఆయన నాకు ఎందుకు ఇవ్వట్లేదు, ఈ కార్యం ఎందుకు జరగట్లేదు, నేను ప్రార్థిస్తున్నాను కదని మనం ఎంతగానో కృంగిపోతుంటున్నాం. నీవు నేను ఎన్నోసార్లు కృంగిపోయే ఉంటాం కదా, ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ ప్రభువారు చెప్తున్నాడు, ఆయన తగ్గిన సమయమందు మాత్రమే ఆయన మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడని చెప్తున్నారు. ఆయన తగిన సమయంలో తప్పకుండా నీకు జవాబిస్తారు. నువ్వు ప్రార్థిస్తున్నావా, జవాబు రావట్లేదని బాధపడుతున్నావేమో, బాధపడొద్దు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, మనకు తప్పనిసరిగా తగిన సమయంలో నీకెప్పుడు ఏది అవసరమో ఆయనకి తెలుసండి. ఆయన చూచుచున్న దేవుడు. ఈరోజు నీకు శోధన వచ్చిందని కృంగిపోతున్నావా, నాకు దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదని చాలామందికి ఆలోచన ఇది. నాకు ఆయన సహాయం చేయట్లేదు, ఈ శ్రమలు ఎందుకు, దేవుడు ఎందుకు చూడట్లేదు అని. కానీ ఆయన చూస్తున్నాడండి. ప్రతి సమస్యను ఆయన చూస్తున్నాడు. ప్రతి పనిని నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. కానీ నీకు తగిన సమయం ఉంది. ఆయన ఫలమిచ్చే దేవుడు. వెదకండి ఆయనను. మనం విసిగిపోకుండా మనం ఆయనని వెతకగలిగితే, ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతకగలిగితే, మనం కోరిన అడిగిన ఈవులన్నీ ఆయన మనకు దయచేస్తాడని. తప్పనిసరిగా ఆయన జవాబిచ్చే దేవుడు. ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావేమో, ఆలస్యంకి తగిన ఫలమును తగిన సమయంలో నీకు ఇవ్వటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి నీవు ఆయన ఆలస్యపోకుండా ఆయన అడుగుదామా, ప్రార్థిస్తామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామం నుండి నీకు స్తుతి స్తోత్రములు నాయన. ఉదయకాల సమయంలో నాయన నీవు ఇచ్చిన ఈ వాగ్దానము ఎంతో అమూల్యమైనది మా జీవితంలో నాయన. ఇంతవరకు ఎన్నో మారులు నా తండ్రి మాకు ఈ కార్యం జరగట్లేదు, అది జరగట్లేదని మేము ఎంతగానో ప్రభా ప్రార్థించినా మాకు ఫలితం లేదని విసిగిపోయి ఆలోచించి ప్రభా నీరసిల్లిపోయిన మేము నేను ఈ వాగ్దానం ద్వారా అనేక మంది ఆత్మలలో నైనా అయా నీ కొరకు ప్రభా నిన్ను ఎరిగి నా తండ్రి అనుదినము నిన్ను ఆరాధించి తగిన సమయంలో ప్రభా మేము జవాబులు పొందుకునేవారు ఉండటకు సహాయం చేయండి నాయన. అయ్యా ప్రతి ఒక్క ప్రార్థనకు, ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రయాణం చేస్తున్న బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాను. వారి ప్రయాణాలు మీరు తోడు నీడుగా ఉండండి నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన ఎంతోమంది స్త్రీలు ఎక్కువ జామునే లేచి ప్రభు ఉదయాన్నే నీ నీతిని, నీ రాజ్యాన్ని ఎదగటానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క గృహంలో నీ ప్రార్థనతో వినబడటం సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా నాయన. అయ్యా అలాగే నా తండ్రి చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి చదువుల్లో మీరు తోడు నీడుగా ఉండండి. బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ రెక్కల కింద భద్రపరచండి. ప్రతి గృహంలో నీ ప్రార్థన ధ్వని వినబడటానికి సహాయం చేసి కృప చూపించమని ఉదయకాల సమయంలో నాయన ఎక్కువ జామున లేచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నీ దర్శనమును కలిగ చేయండి. ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగుతో నింపమని అడుగుచున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. బలహీనంగా ఉన్న హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారికి మీరు తోడు నీడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మా గ్రామాన్ని, సంఘాలను, కుటుంబాలను మీరు దీవించమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయా వేకువ జామున లేచి నీ మన్నాను భుజించేవారు ఉండుటకు, నీ అతిశ్రమలు నీ కృపను పొందుకునేవారు ఉండుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.